గుడ్ మార్నింగ్ అండి. మనం ఇప్పుడు భిన్నత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్నటి క్లాస్‌లో భౌగోళిక భిన్నత్వం అంటే ఏంటి? భాషా భిన్నత్వం అంటే ఏంటి? అని తెలుసుకున్నాం. ఈరోజు మత భిన్నత్వం, కుల భిన్నత్వం సంబంధించి ఇవన్నీ తెలుసుకుందాం. రేపటి క్లాస్‌లో కులం అంటే ఏంటి? మతం అంటే ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? మత భిన్నత్వం అంటే ఏంటి? అంటే భారతదేశం అనేక మతాలు భారతదేశంలో అయినప్పటికీ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని మతాలు ఉన్నప్పటికీ అందరం అన్ని మతాల దేవుల్ని గౌరవిస్తాం. తనకు నచ్చిన దేవుడిని పూజిస్తాం. ఇది మన భారతదేశ కల్చర్. ఓకే. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? అత్యంత మీకు ప్రతి క్లాస్‌కి ఒక కోడ్ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే చాలా పీడిఎఫ్‌లు ఉంటాయి కాబట్టి ప్రతి క్లాస్‌కి ఒక కోడ్ ఉంటుంది. మీరు ఆ కోడ్ నాకు పంపించిన వెంటనే నాకు వాట్సాప్‌లో పంపించండి. నంబర్ వచ్చేసి 9505724315. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను. ఓకేనా? యూట్యూబ్‌లో వచ్చేసి మీకు పీడిఎఫ్ కావాలన్నారు పీడిఎఫ్ అని ఇక్కడ మెసేజ్ చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టేసి లైక్ చేసి వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు పంపిస్తున్నాను. ఓకే. అత్యంత పురాతన మతం ఏంటి అంటే హిందూ మతం అండి. అత్యంత పురాతన మతం హిందూ మతం. హిందూ మతం. అత్యంత అధునాతన మతం. అత్యంత అధునాతన మతం ఏంటి అంటే సిక్కు మతం అండి. సిక్కు మతం. అత్యంత అధునాతన మతం సిక్కు మతం. మతం మత్తుమందు లాంటిది అన్నది కార్ల్ మార్క్స్. మతం మత్తుమందు లాంటిది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మతం మత్తు లాంటిది అన్నారు. ఎస్ నిజమే కదా. మతం మత్తు. ఈ మతం మత్తులో పడి చాలామంది గొడవలు వేసుకొని ఘర్షణలు పడుతూ నాశనం అవుతున్నారు కొన్ని ప్రాంతాలు. ఓకే. మతం మత్తుమందు లాంటిది అని ఎవరు చెప్పారంటే కార్ల్ మార్క్స్. మార్క్స్ మత్తుమందు లాంటిది అన్నాడు. మతం మత్తుమందు లాంటిది. తర్వాత భారతదేశమును మతాల ప్రయోగశాలగా పరిగణిస్తారు. భారతదేశం ల్యాబ్ ఆఫ్ రిలీజియన్స్ అంటాం. భారతదేశంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు కలిసి నివసించడం, వారి విశ్వాసాలు, ఆచారాలు, పూజా విధానాలు భిన్నంగా ఉండటంను మత భిన్నత్వం అంటాం. మత భిన్నత్వం అంటే ఒక్కొక్క మతానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. వారి పూజా విధానాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, ఒక్కొక్క మతానికి ఒక భిన్న ఉంటాయన్నమాట. తర్వాత భారతదేశంలో ప్రధాన మతాలేంటి అన్నవి చూస్తే భారతదేశం ప్రపంచంలోని ప్రధాన మతాలన్నిటికీ నిలయం. భారతదేశం ప్రపంచంలోని మతాలన్నిటికీ నిలయం. హిందూ మతం భారతదేశంలో పుట్టింది. బౌద్ధం, జైనం, సిక్కు మతాలు ఇక్కడే పుట్టాయి. సిక్కు మతాలు ఇక్కడే పుట్టాయి. ఇస్లాం, క్రైస్తవ్యం. తర్వాత భారతదేశం ఒక మల్టిపుల్ రిలీజియన్ సొసైటీ. తర్వాత మత భిన్నత్వ లక్షణాలు. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు. ఏంటి అంటే మత భిన్నత్వ లక్షణాలు ఏంటంటే భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు. ప్రతి మతానికి ప్రత్యేక పూజా విధానం ఉంటుంది. అంటే ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు, హిందువులు పూజ చేస్తారు, క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, బౌద్ధులు ధ్యానం ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక భిన్న ఆచారాలకి ఇది ఎగ్జాంపుల్. తర్వాత పండుగ వైవిధ్యం. దీపావళి, ఈద్, క్రిస్మస్, బుద్ధ పూర్ణిమ ఇవన్నీ అనమాట. ఓకే. తర్వాత ఇవన్నీ దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పవిత్ర గ్రంథాలండి. గ్రంథాల్లో కూడా వేరు ఉంటుంది. హిందువులకి వేదాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇలా ఉంటే ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్లకి బైబిల్, సిక్కులకి గురుగ్రంథ్ ఇలా అనమాట. దీన్నే మత భిన్నత్వం అంటాం. తర్వాత పూజా స్థలాలు కూడా దేవాలయాలు ఉంటాయి. హిందువులకి, ముస్లింకి మసీదులు, క్రిస్టియన్లకి చర్చిలు, వారికి గురుద్వారాలు, సిక్కులకి. తర్వాత సెక్యులరిజం అంటే ఏంటి అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం మరియు ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
లౌకికత్వం అంటాం తెలుగులో. ఇక్కడ ఇమేజ్ పెట్టాను చూడండి. ఇలా అనమాట. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉంటుంది, ఒక్కొక్క సింబల్ ఉంటుంది. వాళ్ళ దేవాలయాలు కూడా ఇలా డిఫరెంట్ ఉంటాయి. ప్రతి మతానికి అంటే ఈ మతాల వల్ల ఏంటి అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందువులు 79.7% ఉంటే, ముస్లిమ్స్ 14.23% ఉంటే, క్రిస్టియన్లు 2.3% ఉండగా, సిక్కులు 1.7%, బుద్ధులు 0.7%, జైన్లు 0.37%. ఇవి అన్నమాట. ఇక్కడ వాళ్ళకి సంబంధించినవి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. మహాయాన, హీనాయన బౌద్ధ మతంలో ఇక్కడ ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను, ఇమేజ్ చూడండి. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. రైట్. భారత రాజ్యాంగంలో లౌకికతకు సంబంధించి చూద్దాం. అంటే పీఠికలో లౌకికత్వం అనే పదాన్ని 1976 46వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో లౌకికత్వం అనే పదాన్ని చేర్చడం జరిగింది. అయితే సీనియర్గా ప్రిపేర్ అవుతున్నవారు వారికి అడుగుతున్న క్వశ్చన్ కామెంట్ పెట్టండి. 1976 42వ రాజ్యాంగ సవరణలో లౌకికత్వంతో పాటు పీఠికలో ఇంకా 2 పదాలు చేర్చారు. ఏంటి ఆ 2 పదాలు కామెంట్లో పెట్టండి. ఓకే. తర్వాత నెక్స్ట్ మతపరమైన ఆర్టికల్ మత స్వేచ్ఛ. అంటే భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని ఆర్టికల్ 25 చెప్తుంది. ఇక్కడ మతానికి సంబంధించిన మత స్వేచ్ఛ హక్కులు ఏంటి అంటే 25 నుంచి 28. తర్వాత ఆర్టికల్ 14 సమానత్వం. 15 మత ఆధారంగా వివక్షత నిషేధం. ఇది తెలుసుకోవాలండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పాలిటీ ఇండియన్ సొసైటీలోనే పాలిటీవి టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి ఇవి చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు అని ఆర్టికల్ 25 చెప్తుంది. మత భిన్నత్వం ప్రభావాలు, పాజిటివ్ ప్రభావాలు ఏంటి చూద్దాం. సంస్కృతి సంపద పెరుగుతుంది. ఈ మతాల వల్ల ఏంటి ఉపయోగాలు అంటే సంస్కృతి సంపద పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంస్కృతి సంపద పెరుగుతుంది. తర్వాత సహనం పెరుగుతుంది, జాతీయ ఐక్యతకు బలం. సహనం పెరుగుతుంది, జాతీయ ఐక్యతకు బలం. తర్వాత ఇక్కడ ఉన్న నెగిటివ్స్ ఏంటి చూద్దామా. మత ఘర్షణలు, సామాజిక విభేదాలు, రాజకీయాలు, ఓటు బ్యాంకింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ దుర్వినియోగం, ఇవి నెగిటివ్. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం, సర్వే ప్రకారం హిందువులు 96.62 కోట్లు. అంటే మొత్తం జనాభాలో 79% హిందువులు ఉన్నారండి. అత్యధిక ఇలా అడగకపోవచ్చు, పర్టికులర్ పాయింట్ అడగకపోవచ్చు. అయితే ఆరోహణ మతపరంగా 2011 జనాభా లెక్క అడిగితే ఇంత డీప్గా అడుగుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మతపరంగా ఉన్న ఈ మతాలను అనుసరిస్తున్న జనాభాను ఆధారంగా ఈ మతాలను ఆరోహణ క్రమంలో రాయండి లేదా అవరోహణ క్రమంలో రాయండి అని అడిగితే, కాబట్టి ఈ సర్వే ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్ మొత్తం ఇంపార్టెంట్. హిందువులు 79.8% హైయెస్ట్, ముస్లింలు 14.23, క్రిస్టియన్లు 2.30, సిక్కులు 1.7, బౌద్ధులు 0.7, తర్వాత జైనులు 0.3. నేను కరెక్ట్ ఆర్డర్ ఇచ్చాను, వీటిని చదువుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మతాల మధ్య విభిన్నతతో పాటు భారతదేశం నందు గల ప్రతి మతంలో కూడా వివిధ భిన్నత్వాలతో కూడిన ఉపశాఖలు ఉన్నాయి. ఏటట మతాల మధ్య భిన్నత్వంతో పాటు భారతదేశం నందు గల ప్రతి మతంలోనూ వివిధ భిన్నత్వాలతో కూడిన ఉపశాఖలు ఉన్నాయి. ఏంటి ఉపశాఖలు అంటే హిందూ మతం నందు శైవం, వైష్ణవం, పంచయానం లాంటి రూపాలు ఉన్నాయి. హిందూ మతం నందు కూడా మరియు సపరేట్ ఏంటి అంటే శైవం, వైష్ణవం, పంచయాతనం. తర్వాత జైన మతం నందు కూడా శ్వేతాంబరులు, దిగాంబరులు. నేను మొన్న ఎందుకు మీకు అవి చెప్పాను, జైన మతం అంటే ఇక్కడ గుర్తుండిపోవాలని చెప్పాను. బౌద్ధ మతం కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, జైన మతం నందు శ్వేతాంబరులు, దిగాంబరులు. ఇప్పుడు నేను మొన్న చెప్పిన క్లాస్ సీరియస్గా విన్న వాళ్ళు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. జైన మతంలో పార్శ్వనాథుడు ఎన్నో వ్యక్తి, వర్ధమాన మహావీరుడు 8వ పర్సన్. రెండో క్వశ్చన్, 2 కామెంట్ పెట్టండి.
తర్వాత శ్వేతాంబరుల నాయకుడు ఎవరు, దిగంబరుల నాయకుడు ఎవరు? శ్వేతాంబరుల నాయకుడు ఎవరు, దిగంబరుల నాయకుడు ఎవరు? ఇవి 4 పెట్టండి. నెక్స్ట్ అండి, తర్వాత బౌద్ధ మతం నందు మహాయానం, హీనయానం, వజ్రయానం లాంటి శాఖలు ఉన్నాయి. తర్వాత సిక్కుల యందు నామ్దారి అని ఉంటుందండి, నిరాకారి వంటి వ్యవస్థలు ఉన్నాయి. తర్వాత ఇస్లాం నందు ప్రియాలు, సున్నీలు, అంటే ఇక్కడ సయ్యద్లు, సున్నీలు ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కుల భిన్నత్వం. భారతీయ సమాజంలో ప్రధాన విభిన్న కులాలు విభజించడం, ప్రతి కులానికి ప్రత్యేక స్థానం, వృత్తి, ఆచారాలు ఉండటంను కుల విభిన్నత్వం అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, భారతీయ సమాజంలో ప్రజలు విభిన్న కులాలుగా విభజించబడడం, ప్రతి కులానికి ప్రత్యేకమైన స్థానం, వృత్తి, ఆచారం ఉండడం కుల భిన్నత్వం అంటారు. కుల వ్యవస్థ ఎలా వచ్చిందని చెప్పి నేను పదే లైవ్ సెషన్లో అడిగాను, మీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా అడిగాను. ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుంచి పెట్టుబడి ఏరియా అనమాట. కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది మీకు నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది కాబట్టి అడుగుతున్నా. కుల వ్యవస్థ గురించి, వర్ణన వ్యవస్థ ఏ వేదం చెప్పింది? మొదటగా 8వ మండలంలో చెప్పింది. ఏ వేదము? 8వ మండలం. కమెంట్ పెట్టండి, ఏ వేదము? 8వ మండలం. తర్వాత వర్ణనలు 4 ఉన్నాయి. బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని. అంటే బ్రహ్మకి తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, తొడల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు వచ్చారు. అయితే బ్రాహ్మణులు విద్యాబుద్ధులు నేర్పించాలని, క్షత్రియులు రక్షణ యుద్ధ ధర్మం నేర్పించాలని, వైశ్యులు వ్యాపారం చేయాలని, ఈ ముగ్గురికి శూద్రుడు అన్నవాడు సేవలు చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాను, మొత్తం జూమ్ చేసుకొని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇలాగ ఇచ్చాను, ఇది ఓకేనా. వాటికి సంబంధించి భారత రాజ్యాంగం ఏంటి, ఎలా ఉందనేది కూడా మెన్షన్ చేశాను. తర్వాత జాతి వ్యవస్థగా మారి వేలాది కులాలు ఏర్పడ్డాయి. తర్వాత కుల భిన్నత్వం ఏంటి అంటే, వంశపార్యం, అంటే కులం జననం ద్వారా నిర్ణయించబడుతుంది. అంతర్వివాహం, అంటే ఒకే కులంలో వివాహం చేసుకోవడం. వృత్తి ఆధారిత, ప్రతి కులానికి సాంప్రదాయ వృత్తి ఉంటుంది. తర్వాత సామాజిక స్థానం, అంటే కులాల మధ్య ఉన్నత నిమ్న విభజన ఉంటుంది. సామాజిక స్థానం, ఇప్పుడున్న కులాల్లోనే మేము ఎక్కువ, మేము తక్కువ, మీరు ఎక్కువ, మేము ఎక్కువ, లేకపోతే మీరు ఎక్కువ, మేము తక్కువ, లేకపోతే మేము ఎక్కువ, మీరు తక్కువ, ఇది విభజన అయింది. ఇక్కడ సాంప్రదాయ నియమాలు ఉంటాయి. ఈ కుల భిన్నత్వం వల్ల ప్రభావాలు ఏంటంటే, పనుల విభజన. యాక్చువల్గా ఇది పనుల కోసం నియమించబడినది కాస్త మనుషుల్ని అంటరాని వారుగా చేసింది. పనుల కోసం విభజించిన ఈ వర్ణన వ్యవస్థ కాస్త కుల వ్యవస్థ నుంచి అంటరాని వారిగా కొంతమంది మనుషులను సమాజం నుంచి వేరు చేయడం జరిగింది. పనుల విభజన, సామాజిక స్థిరత్వం, ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి. ఎందుకు ప్రత్యేక అంటే, ఒక పర్టికులర్ వర్ణన వ్యవస్థ నుంచి ఏమి వచ్చిందంటే, ఈ కులం వారు ఇవి నేర్చుకుంటే, ఈ కులం కాదండి, ఇక్కడ ఈ వర్గం వీరు ఇవి నేర్చుకుంటే, అంటే వారు నేర్చుకుని వాళ్ళ నుంచి ఏమవుతుంది, ఒక మంచి స్కిల్ వస్తుంది, ప్రత్యేక నైపుణ్యాలు వారికి వస్తాయి. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడితే వీరు ఏం చేశారంటే, వర్ణన వ్యవస్థను కాస్త కుల వ్యవస్థను కాస్త అంటరాని స్థానానికి దిగజార్చడం జరిగింది. ఇదే నేడు జరుగుతున్నది. ఇప్పుడు దీంట్లో ఉన్న నెగిటివ్స్ అంటే, కుల వివక్షత, అసమానతలు, అంటరానితనం. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సామాజిక విభజన. రాజ్యాంగ పరిరక్షణలు. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, చట్టం ముందు అందరూ సమానం. ఆర్టికల్ 15 కులం ఆధారంగా వివక్షత నిషేధం. బడి, గుడి, పబ్లిక్ స్థలాలలో కుల వివక్షత నిషేధం, నువ్వు అనకూడదు. తర్వాత అందులోనే కులం, మతం, జాతి, లింగం, వర్ణ భేదాల ఆధారంగా నువ్వు ఒక మనిషిని
వివక్షత చూపించరాదు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అంటరానితనం రద్దు. అంటరానితనం రద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 17 ఆర్టికల్ అంటరానితనం రద్దు. తర్వాత 46 బలహీన వర్గాల అభివృద్ధి కోసం పెట్టిన తర్వాత అది ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. సోషియాలజీల అభిప్రాయాలు ఏంటి అంటే జిఎస్ గార్వే కుల వ్యవస్థకు 6 లక్షణాలు ఉన్నాయని జిఎస్ గార్వే కుల వ్యవస్థకు 6 లక్షణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జిఎస్ గార్వే కుల వ్యవస్థకు 6 లక్షణాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. జిఎస్ గార్వే గారు 6 లక్షణాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. గోవింద్ సదాశివ్ గార్వే ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటాం. తర్వాత రెస్లే గారి ప్రకారం కులం అన్నది ఏకరూపత కలిగిన సమూహం. రెస్లే గారి ప్రకారం కులం అన్నది ఏకరూపత కలిగిన సమూహం. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారం కుల వివక్షతను తీవ్రంగా ఆయన విమర్శించారు. కుల వ్యవస్థను ఆయన తీవ్రంగా విమర్శించారు. నెక్స్ట్ ఆర్థిక భిన్నత్వం. భారతీయ సమాజంలో వ్యక్తులు మరియు గుంపులు ఆధారంగా ఆదాయం, సంపద, వృత్తి, జీవన ప్రమాణాలు వంటి ఆర్థిక అంశాలతో ఒకరికొకరు భిన్నంగా ఉండటం ఆర్థిక భిన్నత్వం అంటారు. భారతీయ సమాజంలో వ్యక్తులు మరియు గుంపులు ఆదాయము, సంపద, వృత్తి, జీవన ప్రమాణాలు వంటి ఆర్థిక అంశాల్లో ఒకరికొకరు భిన్నంగా ఉండటంను ఆర్థిక భిన్నత్వం అంటారు. ఆర్థిక భిన్నత్వం అంటారు. ఓకే అండి, ఈ క్లాస్కి సంబంధించిన కోడ్ వచ్చేసి అస్పృశ్యత నివారణ గురించి చెప్తున్న ఆర్టికల్ 17. అస్పృశ్యత నివారణ, అన్టచబిలిటీ, అస్పృశ్యత నివారణ గురించి చెప్తున్న ఆర్టికల్ 17 అని పెట్టండి. నాకు వాట్సాప్లో పెట్టండి కోడ్. యూట్యూబ్లో కాదు, యూట్యూబ్లో పీడిఎఫ్ అని కావాలి అని వాళ్ళు పీడిఎఫ్ అని పెట్టేసి వాట్సాప్లో ఆర్టికల్ 17 అన్టచబిలిటీ పెట్టండి. నేను మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను. తర్వాత ఆదాయం అంటే కొంతమంది అధిక ఆదాయం పొందుతున్నారు, మరికొంతమంది తక్కువ, అంటే రిచ్, మిడిల్ క్లాస్, పూర్ విభజన జరిగింది. వృత్తి భిన్నత్వం అంటే వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగము. రైతులకి అందరికీ తెలిసిందేలేండి, కానీ మీకు అర్థం కావాలి కాబట్టి పెట్టాను. ప్రాంతీయ అసమానతలు, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. నగరాలు వర్సెస్ గ్రామాలు. గ్రామీణ పట్టణ భేదం, పట్టణాల్లో అధిక సదుపాయాలు, గ్రామాల్లో తక్కువ. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు తేడా. సంపద పంపిణీ, సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది. తర్వాత జాతి భిన్నత్వం. భారతీయ సమాజంలో ప్రజలు వంశపార్యంగా లక్షణాలు, శారీరక లక్షణాలు, సంస్కృతి, భాష, సాంప్రదాయాలు వంటి అంశాలలో ఒకరినొకరు భిన్నంగా ఉండటం జాతి భిన్నత్వం అంటారు. మరొకసారి చెప్తున్నా, భారతీయ సమాజంలో ప్రజలు వంశపార్య లక్షణాలు, శారీరక లక్షణాలు, సాంస్కృతిక, భాష, సాంప్రదాయాలు వంటి అంశాలలో ఒకరికొకరు భిన్నంగా ఉండటాన్ని జాతి భిన్నత్వం అంటారు. భారతదేశంలో ప్రధాన జాతి సమూహాలు. సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశంలో ప్రజలను వివిధ జాతులు సమూహాలుగా వర్గీకరించారు. ఎలా అంటే భౌతిక లక్షణాలు, శరీర ధర్మాల ఆధారంగా ఇలా విభజించడం జరిగింది. బ్లూమెన్ బాచ్ అతడు మానవుల రంగులు మరియు శరీర దారుఢ్యాలను ఆధారంగా చేసుకొని మానవ జాతులను 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే బ్లూ అనేది కలర్కి సంబంధించింది కదా. ఈయన రంగులు మరియు శారీరక దారుఢ్యాలు, రంగులు బ్లూ అన్నది ఏంటి, రంగుకు సంబంధించి. బ్లూమెన్ బాచ్ అనే ఆయన శారీరక రంగులు, మానవుని యొక్క రంగులు మరియు శరీర దారుఢ్యాల ఆధారంగా 5 రకాలుగా జాతులను వర్గీకరించడం జరిగింది. బ్లూమెన్ బాచ్ అంటే కూడా ఆయన పేరులో కూడా 5 అక్షరాలు ఉన్నాయి. బ్లూమెన్ బాచ్ 5 రకాలు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగా ఏటి అంటే ఎరుపు రంగు జాతి, శ్వేత జాతి, నల్ల జాతి, పసుపు జాతి, గోధుమ వర్ణపు జాతి. ఎరుపు రంగు జాతి, శ్వేత జాతి, నల్ల జాతి, పసుపు జాతి, గోధుమ వర్ణపు జాతి. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అండి 1931 జనాభా లెక్కల ప్రకారం బిఎస్ గుహ
బిఎస్ గుహ 6 జాతులు కలవని పేర్కొన్నాడు. 1931 జనాభా లెక్కల ప్రకారం బిఎస్ గుహ అనే ఆయన 6 జాతులు కలవని పేర్కొన్నాడు. ఏంటి ఆ 6 అంటే నిగ్రిటో జాతులు, అండమాన్ దీవుల గిరిజనులు, అండమాన్ జాతి అంటారని కూడా చెప్పాను. సో వీరు ఎలా ఉంటారంటే చిన్న ఎత్తు ఉంటారు, చిన్న ఎత్తు కలిగి ముదురు చర్మము, నలుపు వర్ణము. ఓకే, ముదురు చర్మము, నలుపు వర్ణం. నెక్స్ట్ ప్రోటో ఆస్ట్రలాయిడ్. వీరు భారతదేశంలో మొదట వ్యవసాయాన్ని ప్రారంభించారనే వాదన కలదు. భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించిన జాతి ఏది అని అడిగినప్పుడు ప్రోటో ఆస్ట్రలాయిడ్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించిన జాతి ఏది అనే భావన ఉంది అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్లు. మొదటి వ్యవసాయం అంటేనే మీకు గుర్తు రావాలి. తర్వాత మధ్య భారత గిరిజనులు గోధుమర వర్ణంలో ఉంటారు, విస్తృత గిరిజన సమూహంలో కనిపిస్తారు. సంతాలీలు, ముండారీలు, లక్కోలు. తర్వాత మంగోలాయిడ్ ఈశాన్య భారతదేశం. మంగోలాయిడ్లు అంటే వీరు ఈశాన్య భారతదేశంలో నివసించేవారు అన్నమాట. అస్సాం, నాగాల్యాండ్, త్రిపుర. మంగోలాయిడ్ అంటే అస్సాం, నాగాల్యాండ్, త్రిపుర. చిన్న కళ్ళు, ప్రత్యేక ముఖ నిర్మాణము, పసుపు వర్ణము. తర్వాత మెడిటేరియన్స్ దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో ఉంటారు, మధ్యస్థ ఎత్తు ఉంటారు, గోధుమ చర్మం ఉంటుంది. ఆ తర్వాత నార్డిక్ ఆర్ ఇండో ఆర్యన్లు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో పొడవైన శరీరము, తెల్లటి చర్మం కలిగి ఉంటారు. భారతదేశంలో స్థిరపడిన ఇండో ఆర్యన్లు నార్డిక్ జాతికి చెందిన వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో స్థిరపడిన ఇండో ఆర్యన్లు ఏ జాతికి చెందిన వారు అంటే నార్డిక్ జాతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో స్థిరపడిన ఇండో ఆర్యన్లు నార్డిక్ జాతికి చెందిన. వీరి రాకతోనే భారతదేశంలో ఉన్న నాగరికత, సంస్కృతిలో విపరీతమైన మార్పులు జరిగినవి. వీరి రాకతోనే భారతదేశ నాగరికతలో, సంస్కృతిలో విపరీత మార్పులు వచ్చాయి. వీరి సంస్కృతే హిందూ సంస్కృతి అయింది. ఇలా అడగచ్చు క్వశ్చన్, ఎవరి సంస్కృతి హిందూ సంస్కృతి అయింది? నార్డిక్, ఇండో ఆర్యన్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వెస్టర్న్ రాకీ సెఫల్స్. భారతదేశానికి మొదటిగా వచ్చిన నిగ్రిటోయిలు. భారతదేశానికి చివరిగా వచ్చిన వారు మంగోలాయిడ్లు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు ఓకే అండి. ఇక్కడ ఆయన విభజించిన వెస్టర్న్ రాకీస్ వరకు ఇక్కడ 6 జాతులు అయిపోయినాయి. ఇక్కడికి క్లియర్. ఇక్కడ నుంచి ఒక బ్రీఫ్ మొత్తం ఈ జాతికి సంబంధించిన క్లియర్గా ఒక బ్రీఫ్గా ఇచ్చాను. వాట్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి చూడండి. భారతదేశానికి మొదటిగా వచ్చిన వారు నిగ్రిటోయిలు, భారతదేశానికి చివరిగా వచ్చిన వారు మంగోలాయిడ్లు. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి మొదటిగా వచ్చిన వారు నిగ్రిటోయిలు, గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి చివరిగా వచ్చిన వారు మంగోలాయిడ్లు. ఈ రెండిట్లో ఒక బిట్ పక్క. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ఏంటి అంటే ఆర్యన్లు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ఆర్యన్లు. వీరు ఉత్తర భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో రెండవ అధిక సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే ద్రావిడులు. వీరు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. దక్షిణ ద్రావిడ. ఆర్యన్లు ఉత్తర భారతదేశం. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ఎవరు అంటే ఆర్యన్లు కాగా, భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి రెండవది ఎవరుగా ఉన్నారు అంటే ద్రావిడులు. వీరు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత భారతదేశ జనాభాలో అత్యల్ప సంఖ్యలో నివసిస్తున్న జాతి బ్రాకైసెఫాల్స్. వీరు అండమాన్ ప్రాంతంలో నివసించుచున్నారు. బిఎస్ గుహ వర్గీకరణ భారతదేశంలో జాతిపరమైన భిన్నత్వాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ప్రయత్నం. ఎవరిది ముఖ్యమైన ప్రయత్నం అంటే బిఎస్ గుహ వర్గీకరణ. తర్వాత సర్ హెర్బర్ట్
రిస్లే, సర్ ఎడ్వర్డ్ రిస్లే తన ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశ ప్రజలను శాస్త్రీయ పద్ధతిలో 7 వర్గాలుగా వర్గీకరించాడు. ది పీపుల్ ఆఫ్ ఇండియా సర్ హెర్బర్ట్ రిస్లే అనే ఆయన ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశ ప్రజలను శాస్త్రీయ పద్ధతిలో 7 జాతులుగా వర్గీకరించారు. అంటే ఆధారంగా ముక్కు, చర్మం రంగు ఇలా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను, ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి ఇచ్చాను. ఈ ఇమేజ్లోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి జూమ్ చేసుకొని ప్రతిదీ నీట్గా చూడండి. ఓకే, రిస్లే చెప్పిన 7 జాతులు ఏంటి అంటే టుర్కో ఇరానియన్ 1, ఇండో ఆరియన్ 2, స్కైతో ద్రావిడియన్ 3, ఆర్యో ద్రావిడియన్, మంగోలో ద్రావిడియన్, మంగోలాయిడ్లు, ద్రావిడియన్లు. మొత్తానికి ఇక్కడ చెప్పిన ఈయన 7. ఏంటి టుర్కో ఇరానీ అంటే ఉత్తర పశ్చిమ ప్రాంతంలో పొడవైన శరీరం, తెల్లటి చర్మం కలిగిన వారు. ఇండో ఆరియన్ అంటే ఉత్తర భారతదేశంలో గోధుమ వర్ణం, పొడవైన శరీరం. స్కైతో ద్రావిడియన్ అంటే పశ్చిమ భారత మిశ్రమ లక్షణాలు. ఆర్యో అంటే ఉత్తర మధ్య ప్రాంత ద్రావిడ మిశ్రమం. మంగోలాయిడ్ అంటే తూర్పు భారతదేశం మంగోలాయిడ్ ద్రావిడ లక్షణాలు. మంగోలాయిడ్ అంటే ఈశాన్యంలో భారతదేశంలో చిన్న కళ్ళు, ప్రత్యేక ముఖ నిర్మాణం. ద్రావిడియన్లు అంటే దక్షిణ భారతదేశంలో ముదురు చర్మం, మధ్యస్థ ఎత్తు. ఇది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ సాంస్కృతిక పరమైన భిన్నత్వం. దేశం నందు ఆయా ప్రాంతాలు మతాలను అనుసరించి మరియు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల వివిధ రకాల సాంప్రదాయ అనుసరణ ఆయా సామాజిక రూపాలైన బంధుత్వ, వివాహ, పండుగ, ఆహార అలవాట్లు మరియు వేషధారణ రూపాల్లో కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సాంస్కృతికం అంటే ఎట్లండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంస్కృతికాలు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి. దీన్నే సాంస్కృతి అంటే ఒక్కొక్క ప్రాంతంలో వివాహం ఒకలా జరుగుతుంది, మరొక ప్రాంతంలో మరోలా జరుగుతుంది. ఒక ప్రాంతంలో పెళ్ళిళ్ళు, వివాహం చేసుకునే పద్ధతులు వేరు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో పండుగలు వేరు ఉంటాయి. అంతెందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమలో ఒక పండుగలు ఒక టైంలో చేసుకుంటే, కోస్తాలో ఒక టైంలో ఒక పండుగలు చేసుకుంటారు. మా ఫ్రెండ్స్ అనేవారు అప్పుడప్పుడు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ పండుగ అంటే ఇప్పుడు కాదు మాది అప్పుడు అంటారు. అలా అనమాట. సో ఒక ప్రాంతంలో ఒక సంస్కృతి ఉంటుంది. భారతదేశంలో ప్రధానంగా 5 సాంస్కృతిక సమూహాలు కనిపిస్తాయి. భారతదేశంలో ప్రధానంగా 5 సంస్కృతి సమూహాలు కనిపిస్తాయి. ఏంటి అంటే ఉత్తర భారతదేశ సంస్కృతి, దక్షిణ భారతదేశ సంస్కృతి, తూర్పు భారతదేశ సంస్కృతి, పశ్చిమ భారతదేశ సంస్కృతి, గిరిజన తెగలు. అంటే వీటితో పాటు ప్రతి రాష్ట్రము తనదైన ప్రత్యేక సంస్కృతిని కలిగి మతపరమైన ప్రత్యేక సంస్కృతులతో కూడా దేశం వివిధ ప్రాంతాల విధంగా కనిపిస్తుంది. ఇది అండి ఈరోజు క్లాసు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, కులాల కోసం జరిగిన ఉద్యమాలు ఏంటి అన్నది కూడా 1 by 1 క్లియర్గా చెప్తాను. క్లియర్గా వినండి. ఓకేనా. కొన్ని చాప్టర్లు, కొన్ని బుక్స్ ఎలా ఉంటాయి అంటే నేను అన్నిటి చదివే మీకు ప్రిఫర్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ జస్ట్ డెఫినేషన్లు ఇచ్చేసి మళ్ళీ దాంట్లో కొంచెం డీప్గా, ఆ తర్వాత ఇంకో డీప్, అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే నీకు నెక్స్ట్ చాప్టర్ ఈజీ అయ్యేలా ఈ చాప్టర్లోనే దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇక్కడే పెడుతున్నాను. ఓకే, డోంట్ వరీ. ఏది ఏమైతేనే నేను మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాను. మీకు ఇచ్చిన సెప్టెంబర్ 15 లోపు నేను అన్ని సబ్జెక్టుల సిలబస్ నేను మీకు కంప్లీట్ చేసి అన్ని వీడియోలు మీ చేతుల్లో పెడతాను. వాటికి సంబంధించిన అన్ని పీడిఎఫ్లు మీకు పంపిస్తాను. ఓకేనా. మీరు చేయాల్సింది మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మనలా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వారికి, హౌస్ వైఫ్స్కి, తర్వాత నిరుపేద విద్యార్థులైన వారికి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.